మనుషుడు నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపమని పరిశుద్ధ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, మానవుడు మట్టిలో నుంచి తీయబడి ఉన్నాడు. ఈ మట్టిలో కలిసిపోతాదేమో అనుకొని దేవుడు ఈ మట్టిలోని ఆయన యొక్క ఊపిరిని ఊది జీవాత్మగా నరుని యొక్క ఆత్మ లేకపోతే ఒక మనిషిగా తయారు చేయబడడం జరిగింది. ఆది కాండములోనే మనం చూడగలుగుతూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి గ్రామ ప్రజలారా, ఏ మనుషుడు కూడాను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, యోగ్యమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి యొక్క పరిస్థితిలో ఉన్నా, ఏదో ఒక దినమున ఈ మట్టిలో కలిసిపోవలసినదే. అయితే ఆ మట్టిలో కలిసిపోతున్నటువంటి సందర్భంలో ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, ఈ మట్టికి ఏమాత్రము కూడా విలువ లేనటువంటి జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఒక వ్యక్తి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి మనుషును సృజించి మనుషుని యొక్క జీవితాన్ని వెలిగించినటువంటి గొప్ప దేవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అయితే అలాంటి యొక్క పరిస్థితిలో మానవుని యొక్క జీవితం అంతా కూడా చెడిపోయి పడిపోయి నశించి నాశనమైపోతున్నటువంటి జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారు చక్కనటువంటి ఒక మాటను తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 11:28 ప్రకారముగా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదనని చక్కనటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మట్టికి ఏంటండి, మొదట్లోనే చెప్పారు కదా, మట్టికి ఏంటండి ప్రయాసని అనుకుని ఆలోచన రాగలుగుతున్నటువంటి సందర్భము ఉండొచ్చు. అయితే ఈ మట్టి యొక్క జీవితానికి ఎంతో ప్రయాస, మానవుని యొక్క జీవితానికి ఎంతో ప్రయాస. చిన్న పిల్లాడు మొదలుకొని రేపో మాపో చనిపోయినటువంటి వ్యక్తి వరకు కూడా ప్రయాసే. చిన్నపిల్లలకి ఏం ప్రయాస అంటే, చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి, వారు స్కూల్లో హోంవర్క్ చేయలేదనో భయంతో కూడుకున్నటువంటి ప్రయాస. అలాగే వ్యవసాయం చేసుకున్నటువంటి వారికి వారి యొక్క జీవితానికి సరైనటువంటి ప్రయాస, ఉద్యోగాలు ఇలాగున రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడాను ప్రయాసే. అయితే ఈ ప్రయాస లోకంలో ఉన్నటువంటి వారికి ఆ ప్రయాస పెద్ద ఎంతేమో కాదు, కానీ ఏదో ఒక రూపంలో ఆ ప్రయాసను తొలగించుకోగలుగుతుంటారు. కానీ ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, ప్రతి ఒక్క మానవుడుకు పాపముతో కూడుకున్నటువంటి ప్రయాస, ఈ పాపముతో కూడుకున్నటువంటి ప్రయాస పోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఈ లోకములోకి వచ్చి అందరి నిమిత్తం ఆయన మరణించి ఉన్నాడు. ప్రియా గ్రామ ప్రజలారా, నీ జీవితంలో ఎంతో ప్రయాస ఉన్నది. ఎందుకంటే ఈ మట్టిలో కలిసిపోతుంది కదా, ఎందుకు ఈ యొక్క యాతన, ఈ యొక్క జీవితం అని అనుకుంటూ ఉంటే, ఈ మట్టిలో కలిసిపోతే లోపల ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఊపిరి, ప్రాణము, జీవము, ఆ యొక్క ద్వీపము కూడాను ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతూ ఉండాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ యొక్క జీవితం అంతా కూడా ప్రయాసతో, రకరకాలైనటువంటి పరిస్థితులతో ప్రయాసతో కొనసాగుతున్నటువంటి నీ యొక్క జీవితానికి యేసయ్య విశ్రాంతినివ్వాలని, సంతోషమునివ్వాలని, సమాధానమును, ఆనందమునివ్వాలని యేసయ్య ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమతో ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో మండుటెండల్లో సిలువలో చేతులు చాపుతూ ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నా దగ్గరకు రండి, నా దగ్గరికి మీరు వచ్చినట్లుగైతే మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, ఆనందమును కలుగు చేస్తాను, సంతోషాన్ని కలుగు చేస్తానని అంటున్నాడు. ఈ లోకంలో ఎక్కడైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సంతోషము కలగాలి, ఆనందము కలగాలని అంటే 1 గంట 2 గంటలో మనం అనుకున్నటువంటి ఏదైనా ఒక ప్రయాస పనిని చేస్తున్నట్లుగైతే దాని ద్వారా సంతోషం వస్తూ ఉంటది. అది శాశ్వతమైనటువంటి సంతోషము కాదు, శాశ్వతమైనటువంటి ఆనందము కాదు. మరి శాశ్వతమైనటువంటి ఆనందము, సంతోషము కావాలని అంటే నిజరక్షకుడైన యేసయ్యను ఎరగాలి, నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు రావాలి. నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని
బాగు చేసి నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినట్లుగా అయితే నీకు సంతోషము ఆనందము కలుగుతుంటుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇంత దేనిగా మీరు అందరూ వచ్చారు కదా అని మీకు సంతోషం ఉన్నదని అంటే 100కు 100% సంతోషం ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ సంతోషం మనుషులు ఇచ్చినటువంటిది కాదు, కుటుంబము ద్వారా బంధువుల ద్వారా వచ్చినటువంటి వారికి కాదు. ఉద్యోగం ఉన్నటువంటి వారికి సంతోషం ఉంటుందని అంటే ఉండదు. చివరి రోజులు వచ్చేసరికి వారి యొక్క జీవితంలో సంతోషం కలిగి ఉండలేదు. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వ్యాపారంలో సంతోషం ఉండదు. అలాగే వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి వ్యవసాయంలో సంతోషం ఉండదు. ఎందుకంటే వారికి ఏదో ఒక రూపంలో నష్టము కలిగే పరిస్థితి ఉండగలుగుతూ ఉంటుంది. కానీ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీకు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. ఏమండి, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంటాడు. కాబట్టినే ఈ లోకంలో ఎక్కడ ఎలాంటి యొక్క పరిస్థితులు, ఏ ప్రాంతములు, ఏ చోటును చూసినా సంతోషము కలగలేదు. కానీ దేవాది దేవుడే ఆయన మానవాళి యొక్క పాపములన్నిటి నిమిత్తము ఆయన భరించి ఓర్చుకొని నీ యొక్క జీవితాన్ని, నా జీవితాన్ని మార్చివేయడానికి, మంచి యొక్క జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీవు చేసినటువంటి పాపములకు బదులుగా, నేను చేసినటువంటి పాపములకు బదులుగా యేసయ్య మరణించున్నాడు. మనము చెప్పినటువంటి మాట సరిగా వినలేక అటు ఇటు తిరుగుతున్నటువంటి సందర్భంలో మన కాలుకు మేకులు వేయవలసినటువంటి సమయంలో ఆయన కాలుకు మేకులు వేస్తున్నారు. మనము చేరనటువంటి నేరములకు, చేతులతో చేరనటువంటి పరిస్థితులకు మన చేతులకు మేకులు వేయవలసినటువంటి సందర్భంలో ఆయన చేతులకు మేకులు వేస్తున్నారు. అలాగనే మనము తలంచవలసినటువంటి తలంపుల ఆలోచనలకు మనకి తలకు ముళ్ళు కిరీటం వేయవలసినటువంటి పరిస్థితుల్లో యేసయ్యకు ముళ్ళు కిరీటం వేస్తున్నారు. ఇవన్నీ నీకు గుర్తెరగటం లేదా? ఆయన ప్రేమ ఎంత ప్రేమో, ఆయన ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత జాలి కలిగినటువంటి దేవుడు, ఆయన ఎంత కనికరము గల దేవుడు ఇప్పటికైనా నీవు తెలుసుకుని ఉండగలిగినట్లుగైతే మీ పరిసరాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రేమమయుడని యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టి త్యాగం చేసి తన యొక్క ప్రాణాన్నే బలిదానం చేసి యవ్వన రక్తమును కాచి ఆ రక్తము ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగు చేసి యేసుక్రీస్తు అనేటువంటి పేరుకు గొప్ప అర్థాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ హృదయం అనే తలుపులు తట్టుచున్నాడు. ఇదిగో నేను వస్తున్నాను, నీ హృదయం అనే తలుపు తెరువు. తలుపు తెరిచినట్లుగా అయితే నీతో నేను ఉంటాను, నీ ఇంటిలో ఉంటాను, నీ జీవితంలో ఉంటాను, నీ బ్రతుకులను మారుస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తానని ఆ దేవాది దేవుడని యేసయ్య మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. కాబట్టి వినండి, రక్షణ పొందండి. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ పరిసరాల్లో ఉన్న దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. దేవాది దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోమని యేసు ప్రభువారి యొక్క మాటలు, ఈ యొక్క మాటలు కొంచెం మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక.